Brahmadevi life is a journey. Dharma mein road never get disturb honey. Circles vachina steady ga nilabadi Rama wipe on you know we never go down baby. హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమా ఛానల్. ఇదేంటంటే మనం షోలాపూర్లో ఉన్నాం కదా, షోలాపూర్ నుంచి మనం ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నామండి 2 రోజులకి. 2 రోజుల్లో ఒక ట్రిప్ కొన్ని దేవాలయాలు, ఒక ట్రిప్ కొన్ని దేవాలయాలు. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే పాండురంగాపురం వచ్చామన్నమాట. ఇది పాండురంగ విఠలుడు అనమాట, కృష్ణుడు ఉంటాడు ఈ గుడిలో. చాలా బాగుంది లోపల అదంతాను, చూపిస్తాను మీకు కూడా. చూడండి, ఇక్కడ ఏంటంటే మట్టి గాజులు కూడా వేస్తున్నారు, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇది గుడి లోపల. దీన్ని డైరెక్ట్ పాదాలు తాకే దర్శనం ఒకటి ఉంటుంది లోపల. గుడి లోపల తీయనివ్వలేదండి, చాలా స్ట్రిక్ట్. బయటే సెల్ ఫోన్లు అవన్నీ పెట్టించేశారు. అక్కడ సెల్ ఫోన్లు పెట్టుకోవచ్చు చక్కగా. వాళ్ళు మళ్ళీ గేట్ చెప్తారు, ఆ గేట్ దగ్గరికి వచ్చేస్తే ఆ సెల్ ఫోన్లు ఇచ్చేస్తారు అనమాట. చాలా ఇదంతా బాగుందండి. మేమేం చేసామంటే పాదదర్శనం చేసుకోలేదు, మాకు ఫస్ట్ టైం కదా తెలియలేదు. పాదదర్శనం కాకుండా కొంచెం దూరం నుంచి దేవుణ్ణి చూసేసి వచ్చేసామన్నమాట. మనం ఫ్రీ దర్శనమే, అలా వెళ్ళామంటే దేవుడి కాళ్ళు కూడా పట్టుకుని మనం రావచ్చు అనమాట. అలా దర్శనం. ఇది ఏమిటంటే ఇవన్నీ షాపింగ్లు ఉంటాయి కదా, అవన్నీ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ గుడి చుట్టూతా గుడిని లోపల దేవుని చూపించలేకపోయాను మీకు, ఎందుకంటే దేవుని తీయనివ్వరు కదా. ఇక్కడ చూడండి, అదిగో జనాలు ఆ దేవుడు పాదాలు తాకడానికి అంతమంది జనాలు ఉన్నారు అనమాట. ఈ లైన్లో ఎంతమంది జనాలు ఉన్నారు కదా అని మేమేం చేసామంటే ఇంకో లైన్లోకి వెళ్ళాం. అది చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాం అనమాట. మా అలాగే తెలియని వాళ్ళు అలా వెళ్ళుంటారు, లేకపోతే మామూలు దేవుని చూద్దాంలే పాదదర్శనం చాలాసార్లు చేసుకున్నాం అనుకునే వాళ్ళు అలా చేసుకుని ఉంటారు అనుకున్నాను నేను కూడా. మాకైతే తెలియలేదు, మేము పాదదర్శనంకి వెళ్ళలేదు, మామూలు దేవుడు దర్శించుకున్నాము. బాగా దర్శనం అయింది, బాగానే దర్శనం అయింది, చాలా బాగా జరిగింది. ఇక్కడ చూడండి, గాజులు మనం ఏంటంటే ఎక్కిస్తారు కదా, అలా కాకుండా గాజుని వేడి చేసి దాన్ని మట్టి గాజు అనమాట, అది మళ్ళీ కట్ చేసి దాన్ని మన చేతికేసి అతికిస్తున్నారు. ఇది చాలా నచ్చింది, చూశాను. కానీ ఎవరికో వేయించుకోవడం ఎందుకు, నేనే వేయించుకుందాం, ఎవరికో చూసింది వీడియో తీయడం ఎందుకు అని నేనే వేయించుకున్నాను. సరదాగా వేయించుకున్నట్టు ఉంటుందని. అది ఎక్కువ రోజులు లేవు కూడా లేండి, మట్టి గాజులు కదా, ఈజీగా ఇరిగిపోయాయి. వంకర్ టింకర్లు కూడా కొంచెం వాళ్ళు వేయడం కూడా వంకర్ టింకర్ వేశారు, రౌండ్ రాలేదు. ఆ వేడి చేయడంలో వంకర్ టింకర్ వచ్చిందనమాట. బాగానే ఉంది. 30 రూపాయలకి 2 గాజులు వేశారు, చాలా బాగుంది. అగో చూసారా, అక్కడ గాజు వేశారు, తర్వాత ఇంకో గాజు వేయించేసుకున్నాను. చాలా బాగా వేశారండి, నాకు నచ్చాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉన్నాయి. వాళ్ళు అప్పటికప్పుడు ఏంటి ఇక్కడ పెట్టుకుని ఇలా కూర్చున్నారని కూడా అనుకున్నాను నేను. తీరా చూస్తే ఇదంతా ఇలా ఉందనమాట. నాకు నచ్చి వేయించుకున్నాను. మీకు కూడా నచ్చిందా? చాలా బాగుంది. ఈసారి మీరు వెళ్తే మాత్రం అలా కావాలంటే మట్టి గాజులు తెచ్చుకుని మనం కూడా పొయ్యి మీద కాల్చుకుని స్టవ్ మీద కాల్చి వేసేసుకోవచ్చు. మీరు కూడా తెచ్చుకోండి, లేకపోతే అక్కడ వేయించుకోండి. ఓకేనా? నచ్చిందా మీకు కూడా? నాకైతే చాలా బాగా నచ్చింది. అదండి నేను అక్కడ డబ్బులు ఇచ్చేసాను. 500 నోట్ ఇస్తే చెల్లలేదండి. మార్చి అక్కడికి ఎలాగోలా ఇచ్చామనుకోండి. అది నచ్చింది, చాలా బాగుంది. నాకు నచ్చి వేయించుకున్నాను అనమాట. ఇక్కడ చుట్టూతా షాపింగ్ అనమాట అంతాను. బట్టలు, ఇంకా రకరకాల షాపింగ్ అంటే బోల్డెన్ ఉంటాయి కదా రోడ్డు మీద, పిల్లలకి పెద్దవాళ్ళకి. ఇంకా దేవుడి దర్శనానికి వెళ్ళడము, ఇవన్నీ షాపింగ్ చేయడము మన ఆడవాళ్ళకి, అంతేనండి. లోపల మాత్రం దేవుడు అలా నుంచుని, విఠల సినిమా చక్రవాకం ఏదో సినిమా ఉంటుందండి, నాగేశ్వరరావు వాణిశ్రీ సినిమా, విట్టల విట్టల పాండురంగా విట్టల విట్టల పాండురంగా ఉంటుంది సినిమా. చూసారా ఎప్పుడైనా మీరు? పాత సినిమాలు అయితే ఆ సినిమాల్లో సేమ్ పాండురంగడు అలాగే ఉంటాడండి అక్కడ నుంచుని. చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇక ఈ డోర్ నుంచే మేము వెళ్ళిపోయామన్నమాట. అలా పైనుంచి జనాలు ఉన్నారు కదండి, ఈ డోర్ నుంచి ఎవరో వెళ్ళిపోమంటే మేము అలా వెళ్ళాము. అలా అందుకని దర్శనం మాత్రం బాగా జరిగింది, పాద దర్శనం అవ్వలేదన్నమాట. ఇంకా సరేలే, మనం వేరే ఊరి నుంచి వచ్చాం కదా, మళ్ళీ ఈసారి ఎప్పుడైనా దర్శనం కావాలంటే అలా చేసుకుందాం అని చెప్పేసి
మేము ఇంకా బయటకు వచ్చేసాం అన్నమాట. బయటకు వచ్చి టిఫిన్లు అవి తినేసి అప్పుడు మళ్ళీ ఇంకో దర్శనానికి ఇంకో గుడికి వెళ్దామని వెళ్తున్నాం. ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేసాక అనమాట ఇదంతా షాపింగ్. ఇక్కడ కూడా చాలా పెద్ద షాపింగ్ ఉందండి, ఇంకా చాలా ఎక్కువే ఉంది. ఇదిగో పాండురంగడు అలాగే నుంచునే ఉంటాడండి. అలాగా చూసారా అక్కడ ఎలా నుంచుని ఉన్నాడో. ఇక్కడ పెద్ద షాపింగ్లు ఏం చేయలేదు అనుకోండి, వీడియో కోసమే ఇదంతా తీసాను. ఇక్కడ ఈ కుక్కని చూసి బాగా అనిపించింది. ఎక్కడ చూసినా కుక్కలు అవి కూడా ఉన్నాయండి. పాలతో ఏదో చేస్తున్నారు, అదన్నీ చూపించి. ఇది పాండురంగపురం నుంచి బయటకు వచ్చేసేటప్పుడు ఒక డాబా చూసుకుని అక్కడ ఏదైనా తిందామయ్యా ఆపమంటే కార్ అతన్ని ఒక దగ్గర ఆపాడండి. ఇక్కడ ఫుడ్ బాగానే ఉంది, తినేసాం. పూరీలతో పాటు ఒక పాపడు కూడా ఇచ్చాడండి, అదేంటో మరి తెలీదు. ఇక్కడ అది తినేసి అప్పుడు బయలుదేరిపోయాను. ఊతప్పం ఒకటి తెప్పించుకున్నాం, ఇద్దరం చెరో సగం తిన్నాము, ఇంకా బయలుదేరాం అన్నమాట. మళ్ళీ ఈ వీడియో ఇంతతో ఎండ్ చేసేద్దాం. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అన్నాను కదండి. ఇక్కడ చెప్పానండి, వాయిస్ ఓవర్ ఇచ్చాను, కానీ అదేంటంటే బాగా క్లమ్జీగా ఉంది, అందుకని మళ్ళీ ఇస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తూనే ఉంటా.